ఫ్రాక్ వేసుకో, వెళ్ళి తెచ్చుకో. మాన్యా ఫ్రాక్ వేసుకో. ఇదిగో ఇది వేసుకో, ఇది వేసుకో. వేసి ఉంటుంది దాన్ని పట్టుకోదండి. బాగోలేదు చూసారా డ్రెస్ అయితే. బాగోలేదా? ఇంకా కొంత క్యూట్గా ఉంది. నువ్వు క్యూట్గా ఉంటావు, ఏంజల్లా ఉంటావు. ఆ గ్రీన్ కలర్ వేసి ఉందా అది చూపించడానికి. అది వేసుకో, బాగుంటుంది. సూపర్ ఉంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది. చాలా బాగుంది. ఇది చూసారా, దీనికి డ్రెస్సులు చేయడానికి పొద్దు నుంచి చేతనం డ్రెస్సులు వేద్దామని చెప్పి ఇప్పుడు వచ్చి ఒక డ్రెస్ కూడా వేసుకోవట్లేదు. ఇక అవే వేసుకుంటుందంట, లేకపోతే నైట్ డ్రెస్సులు వేసుకుంటుందంట. మాన్యమ్మా ఇక హాయ్ చెప్పు. హాయ్ హాయ్ మాన్యా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి. హాయ్ చందు. హాయ్. ఇదిగోండి ఇప్పుడైతే మేము రెడీ అయ్యి మా పిన్నాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక మాన్యం మేకప్ చూసారా, ఫుల్ మేకప్ అయిపోయింది మేము రెడీ అవుతుంటేని. ఇక ఇది మాత్రం గౌన్ ఇలాగే ఉంచేసుకుంది. మా సుంత అయితే ఫ్రాక్ తెస్తుంది, వస్తుందో ఏదో తెలీదు. హాయ్ సుంత. ఇంక ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం. ఇంక దీని అవతారం చూసారా, ఇలా ఉంది. అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. మాకు అసలు ప్రయాణం రావట్లేదు రోజు మీద. ఇప్పుడైతేని ఇంక రోజు అయితే మేమే కాబట్టి వాళ్ళు దీనికి ఈరోజు పిల్లతో అయితే అస్సలు అవ్వట్లేదు, దీంతో సరిపోతుంది మాకు. ఇంకా ఇప్పుడైతే మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. కిసి కిసి కిస్. ఓకే బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఏం ఆలోచించలేదు ఎక్కండి. వెళ్ళి మామ దగ్గర ఎక్కుతావా? మామ దగ్గర ఎక్కుతా తిండి. అక్కర్లేదు అదో మోడల్. చాలా ఇదిగోండి ఇక్కడైతే మేమైతే మండపేట అయితే బయలుదేరిపోయాం. మాకు ఇంట్లో పని అయ్యేసరికి అయితే ఇంకా చాలా లేట్ అయిపోయింది. టిఫిన్లు అవి చేసి బయలుదేరేసరికి అయితేని ఇంక ఇక్కడ అందరం కలిసి అయితే ఇంకా కార్లో అయితే బయలుదేరిపోతున్నాం. ఇంక మా మాన్యతో అయితే అస్సలు అవ్వట్లేదు మాకు. ఇంక ఇలాగే తినేస్తుంది ఇంకా అది ఇది అని డ్రెస్సుల కోసమే కొంత చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వెళ్ళేదారిలో అయితే మండపేట నుంచి చిన్న తలుపులంలో ఉంది కదండి. ఇంక అక్కడైతే ఈయన అయితే ఆగి ఇంక ఈయన ఒక్కరే ఆగారు. ఈయన ఆగి ఇంక అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ బయలుదేరిపోతున్నాం. ఇంకెప్పుడు ఇక్కడ ఆగుతాం, ఇప్పుడు ఇక్కడ ఇటు వెళ్ళినా ఇక్కడ ఇంక ఆగుతామండి. ఇంకెక్కడైతే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడైతే ఇంక మేము ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి అయితే మా చిన్న పిన్ని వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. మేము వెళ్ళే ముందే వచ్చారు. వాళ్ళు దిగారు కారులో, ఇంక మేము కూడా దిగాము. అలాగే మా రిష్మా వాళ్ళ అత్తయ్య గారు మా అయ్య గారు కూడా వచ్చారు. మా కార్తీక్ అయితే ఇక్కడే ఉన్నాడు, మా రిష్మాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసి ఒక్కొక్కరిని పలకరించుకుంటూ అయితే ఇంక మేము లోపలికి వెళ్ళామండి. అప్పటికే మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది. ఇంక మా పిన్నాళ్ళు అయితే దేవుడిని నమ్ముకుంటారు. వాళ్ళైతే కొంచెం చిన్నగా అయితే ప్రార్థన అయితే పెట్టించుకున్నారు. ఇంకా లోపల అయితే ప్రార్థన జరుగుతుంది. మేము వెళ్ళేసరికి అయితేని ఇంక ఇక్కడైతే మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. మా చిన్నాన్నలు అదేని మా చిన్నాన్న ఈయనది అయితే ఇక్కడే కూర్చున్నారు. ఇంక నేనైతే లోపలికి వెళ్ళి మా వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరిని మా వాళ్ళందరినీ చూసుకుంటున్నామండి. ఇంకెవరెవరు వచ్చారో ఏంటని చెప్పేసి ఇంక ఇక్కడ చూసుకుంటే ఇలాగైతే మాట్లాడుతున్నాం. ఇంక ఇక్కడైతే మా పిన్ని, నేను, మా చెల్లిగారు అమ్మాయి, అలాగే మా చిన్న చెల్లెళ్ళ అత్తయ్య గారు, మా కార్తీక్ అయితే కూర్చున్నాం. ఇంక ఇక్కడ లోపల ప్రార్థన జరుగుతుందని చెప్పి ఇంకా పాలు అయితే పొంగించలేదండి. ఇంక ఇది అయిన తర్వాత అయితే పొంగిస్తారు. ఈ లోపు అయితే మేమైతే కూర్చుని కాసేపు ఇంకా అలాగే ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ఇంక మా మాన్య అయితే బేభత్సంగా అయితే అల్లరి చేసేస్తుందండి. ఎంత అల్లరి చేసేస్తుందంటే అంత అల్లరి చేసేస్తుంది.
వదినా చెప్పండి. సేమే కాస్తుంది ఫ్రెండ్ మా చచ్చేది భుజక్కన కనపట్లేదు. ఎప్పుడు వచ్చండి మీరు ఎప్పుడు వచ్చారు కనపడలేదండి నాకు. ఏంటండి చెప్పండి. పాలు పొంగుతున్నాయి ఫ్రెండ్స్. సేమే అవుతుంది ఫ్రెండ్స్. సేమే కాసుకుంటున్నాం. ఆహా బుజ్జకు లేదంట, తున్న ఉందంట, దాచుకున్నాను తున్న. చిన్న తమ్ముడు ఇక్కడైతే ఇంకా భోజనాలు అయితే మొదలైపోయినాయండి. భోజనాలు మొదలయ్యేసరికి అయితే 12:30 అలా అయింది. ఇక్కడ కుర్రోళ్ళు అయితే వడ్డిస్తున్నారు. ఇక్కడైతే మా చిన్న తమ్ముడు మా పెద్దోడు అయితే తిరుగుతున్నారు అటు ఇటును. మా చిన్నోడు అయితే వీడియో తీస్తున్నాడు. ఇంక మా వాళ్ళందరూ కూడా తింటున్నారు. అలాగే కొంతమంది వడ్డిస్తున్నారు. భోజనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా పన్నీర్ కర్రీ, బిర్యానీ, ఇవన్నీ మామూలే కదండి భోజనాలు అంటేనే. ఇక్కడ మేమైతే మాత్రం ఎక్కడ ఉంటే అక్కడే ముచ్చట్లు అయితే పెట్టేసుకుంటున్నాం. ఇంక అందరం మా వాళ్ళే కాబట్టి ఇంక మాకైతే సరిపోతుంది. ఇంక ఇలాగా స్వీట్కి వచ్చేసి అయితే సేమియా కేసరి, బూరి, పులిహోర, ఇంక అన్నీ అయితే బాగున్నాయి. వంటలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఇంక మేమేమో వచ్చిన వాళ్ళు చూసుకుంటూ ఇంక మేమైతే లోపలైతే ఉండిపోయాము. ఇక్కడైతే ఇంకా ఇలా పక్కన భోజనాలు, ఇంక లోపలేమో ఇంక జనంతో చాలా హడావుడిగా చాలా సరదాగా ఉన్నామండి. ఇలాగే మేమందరం ఎక్కడ ఉన్నాం ఇంతే కదా, మామూలే కదా, ఇలా కామెడీగా అయితే సరిపోతుంది ఇంక మాకు. ఇక్కడైతే మేము భోజనాలు అయితే పెట్టేసుకున్నాం. మా మేనగోళ్ళకి అయితే ముందే తినిపించేసింది. మా సొంత అయితే తినిపించేసిన తర్వాత ఇంక మేమైతే పెట్టుకున్నాం. మా పిన్ని, మేము, మా చిన్నక్క, ఇంకా మా రిష్మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య గారు, ఇంకా అందరూ అయితే పెట్టుకుని తింటున్నాం. ఇంకా ఇలా మాట్లాడుకుంటాను. ఇంకా చాలామంది అయితే లోపల ఉండిపోయారు. ఇంకా అందరితో ఒకసారి అయితే కుదరదని చెప్పేసి కొంతమంది అయితే పెట్టు తింటున్నాం. ఇంక ఈ లోపు అయితే మా మాన్యం, మా శ్రావ్య అనేది కాట ఆడేసుకుంటుంది. దానికి అప్పచెప్పాము. ఇంక ఈ లోపు అయితే ఆడేస్తుంది. ఇక్కడైతే మా రోహిత్ అయితే మీకు హాయ్ అయితే చెప్తున్నాడు. నేను అక్కడ ఉండిపోయాం ఏదో మాట్లాడింది మళ్ళీ వినబడ్డా అక్కడ మీరు అరుపులు.
మా దగ్గర కనబడ్డే శ్రావ్య అయిపోయింది. ఇక్కడైతే భోజనాలు చేసేసి ఇంకా మా మావయ్య అయితే ఉన్నారు ఇక్కడే అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మా రాజేష్ గారు మేము ఇంకా ఇది మా రిష్మాల్ మావయ్య గారండి, మా చిన్నానండి. ఇంక ఇక్కడైతే మాట్లాడుకుంటున్నాం. ఇంక వాళ్ళు బయలుదేరుతానని చెప్పారనేసి ఇక్కడైతే నించున్నాము. ఇంక ఈ లోపు అయితే మా మాన్యమ్మ మా కార్తిక్కి ఇద్దరికి ఒకటే కావాలంట. ఇంక మా శ్రావ్య అయితే మీకు హాయ్ చెప్తుంది. ఇంక ఇలాగే ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ మాకు బ్యాచ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఈ బ్యాచ్తో ఇలా సరిపోతుంది టైం తెలియకుండానే. ఇంక ఈ లోపు అయితే ఇంకా వీళ్ళిద్దరు మళ్ళీ మొదలు పెట్టేశారు. ఫుల్ వీడియోలో పడుతున్నావు అదిగో తీస్తున్నారా ఇలా చూడు మరి ఫుల్ వీడియో పెట్టా చూడు ఏం కావాలో అడిగాక ఫుల్ వీడియో పెడేస్తారా ఫుల్ వీడియో చెప్పు ఎలా కబ్జా ఎప్పుడు అయింది చెప్పు. ఇంక ఈ రోజు అయితే చాలా వరకు మా శ్రావ్య కవర్ చేసేస్తుందండి కెమెరా ఇమ్మని. దానికి చెప్పాలంట తీసేద్దంట. ఇంక పెద్దమ్మ నాకు ఇవి పెద్దమ్మ నాకు ఇవి అని చెప్తుంది. ఏదైనా మాట్లాడమంటే ఏం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడినని అడుగుతుంది. ఇంక ఇక్కడైతే ఆవిడే వీడియో తీస్తుంది. చూసారా సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఎలా వీడియో తీసేస్తుందో. ఇంక ఇక్కడైతే మా రోహిత్ గారు ఇంకా రాలేదు. ఆడైతే మజ్జిగలో కలిపేస్తున్నాడు అక్కడ బిజీగాని. ఇంక మేమైతే ఇంకా ఇక్కడ మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇంక లోపలికి వచ్చేసరికి అయితే ఇక్కడైతే ఇక సేమియా ఉడికిందంట, ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడైతే సేమియా కలుపుతున్నాను. ఇంక ఈ సేమియా అయితే ఇంక అందరికి ఇవ్వాలి. బట్టలు ఉన్నాయి వాళ్ళకి అది కాబట్టి వెళ్తున్నారు. అయినా రూల్ లేదు. ఈవిడ ఎవరో తెలియదు. పొయ్యి మీద పెట్టకపోతే ఎండ పడుతుంది కలిపోతుంది. కనపడదు కదా, కనబడింది కావాలి. అందరం కలిపి మొత్తం గ్రూప్ గా మీ దారిలో అమ్మాయిని మనకు మేము చేస్తాం. కదా అప్పుడు ముగ్గురు హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మా అక్కది యూట్యూబ్ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ వేదాస్ ప్రపంచం చాలా కష్టపడి వీడియోస్ చేస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? మా తమ్ముడు కూడా ఉందండి, కిరణ్ దార్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, గంట కొట్టండి. ఏ రాష్ట్ర ప్రపంచం. ఇదిగోండి మా బాబాయ్. హాయ్ చెప్పండి. హాయ్. హాయ్ హాయ్. ఇదిగోండి డాడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రాష్ట్ర ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇదిగోండి మా అత్తయ్య గారు. ఇంకా మా అయ్య గారు ఎక్కడ ఉన్నారు? హాయ్ చెప్పు. ఇదిగోండి ఇంక ఇప్పుడు బ్యాచ్ని చూపిస్తాను. ఇంక ఈ బ్యాచ్ అంతా మా కిరణ్ ఫ్రెండ్స్, అలాగే ఇంక మా వాళ్ళు కూడాను చాలా సరదాగా ఉన్నారండి పిల్లలు అయితే. ఇంకా నేను ఎవరిని సరిగా తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా సందట్లోనే సరిపోయింది, కెమెరా తీయాలని గుర్తుండేది కాదు. ఇంక ఎలాగైతే ఇంక మా పిల్లల బ్యాచ్ అంతా ఇది చాలా సరదాగా చాలా బాగుంటారండి ఇక్కడైతే. మనం ఇంకా ఎక్కువ ఉండాలి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ మండపేటలో అయితే. అందరూ చాలా సరదాగా చాలా బాగా ఉంటారు. ఇంక నాకైతే ఇంక వెళ్ళి రావడం గురించి అయితే పెద్దగా కుదరలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా ఉన్నారు, పిల్లలు అవి కూడా చాలా ఉన్నారు. కానీ ఇంకా నాకు సరిగా నేను ఎక్కడో ఉంటే వీళ్ళు ఎక్కడో ఉండేవారు. ఇంక ఇలా అయితే ఇంక వీళ్ళకి కనిపించిన కాడకైతే వీడియో అయితే తీసాను, మీరు కూడా చూసేయండి. హాయ్ చెప్పండి. నువ్వు ఎక్కడికి రా మరి. అదే పిల్ల గ్యాంగ్. మళ్ళీ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి పడతారు వీడియోలో, మిగతా ఎడిటింగ్ లో పోతాయి. హాయ్ చెప్పమ్మా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు వీడియో హాయ్ చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయమన్నా. సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా. ఈరోజు అండి మక్కళదండి గృహప్రవేశం అయిందండి. అందరూ వచ్చామండి, భోజనాలు చేసామండి, చాలా బాగా జరిగిందండి. ఇల్లు అది చూడండి, చూపిస్తామండి. అందరూ తిరగండి, చూడండి, ఇల్లు చూపించండి. ఇదిగోండి మా పిన్నాళ్ళ ఇల్లు అయితేని. ఇదిగో ఇది ఫస్ట్ హాలు, ఇది వచ్చేసి బెడ్రూము. ఇక్కడ మా పిన్ని, మా అమ్మమ్మలో మా అమ్మమ్మలు కూర్చున్నారు. ఇది వచ్చి ఒక బెడ్రూము, ఇది వచ్చి వంటగది. మా చెల్లి బిజీగా ఏంటో చేసేస్తుంది. ఏంటే ఇక అల్లుడి గారు అయితే ఇల్లు చూస్తున్నారు. ఇంక ఇది వచ్చి బయట. చూసారా ఇల్లు ఎలా ఉందో. మా అక్కడికి గృహప్రవేశం అయిందండి, పొద్దున్న ప్రార్థన పెట్టుకున్నారండి. అందుకని మామూలుగా మనం అయితే పరమాన్నం వండుకుంటామండి. మా అక్కడికి సేమియా కాసుకున్నారండి. సేమియా కాసారండి. ఇక ఆడపడుచులు అందరూ 3-4 ఉన్నారండి, వాళ్ళందరూ కలిపి సేమియా కాసారండి. ఇక అందరికీ సేమియాలు ఇస్తున్నామండి. ఇదిగోండి సేమియాలు ఇస్తున్నాం. ఇదిగోండి మా చిన్నమామ గారు అమ్మాయి. మా పెద్ద పిల్లల అమ్మగారు. మా అక్కయ్య గారండి ఈవిడదేనండి గృహప్రవేశం అయింది. ఎలా అయిందండి గృహప్రవేశం? మా ఆడపడుచు ఇదిగోండి మా వాళ్ళ చింపినాళ్ళు ఆడపడుచు. ఆడపడుచు విజయవాడ నుంచి వచ్చారండి, గృహప్రవేశం గురించి వచ్చారండి. బయటకు రండి. ఇంకా పిన్ని ఎలా జరిగింది గృహప్రవేశం? బాగా జరిగిందమ్మా. చూపించేసేయండి ఇందాక. మా పెద్దమ్మ గారు అబ్బాయి మా పార్వతక్క.
ఇదండి వాళ్ళ అమ్మాయి కూతురండి కోడలండి ఈడండి మా మరదలండి మా చిన్న మా జ్యోతమ్మ వాళ్ళ అత్తగారండి మా చిన్న అత్తయ్య. నేను అందరికి సేమియాలు ఇస్తున్నాను ఫ్రెండ్స్. సేమియాలు ఇస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. అంత మంచి పని చేస్తున్నాను. మా ధన్యవాదాలు. ఇదిగో ఇదిగో మా కోడలండి మా అబ్బాయి మరే వీళ్ళందరూ మా పిల్లలండి నువ్వు సేమియాలు ఇవ్వట్లేదు తిని ఆ గ్లాసే పట్టు తిరుగుతున్నావు. నువ్వు అదే గ్లాస్ పట్టు తిరుగుతున్నావు. ఇవన్నీ మా మా ఇంటి దగ్గర ఉంటాయండి అబ్బాయి అంత శ్రమ అంతా ఈ అబ్బాయి ఇవన్నీ మా బ్యాచ్ అంతా మా బ్యాచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఇంతేనండి. మేమైతే చాలా ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంక వీళ్ళైతే భోజనాలు చేస్తున్నారు. మా మాన్యమ్మ అయితే ఫుల్ అల్లారంటే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇంక రోజు ఇదే పని దీనికి వాళ్ళ భావన అయితే తన్నుతుంది. ఇంక ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసి ఇంక భోజనాలు అవి చేసేసి ఇంకా కాసేపు అయితే ముచ్చట్లు చెప్పేసుకుని ఇంకా పడుకుంటామండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.